హలో అండి, ఈ వీడియోలో వచ్చేసి నేను చికెన్ పికిల్ చేస్తున్నాను ఇంట్లోనే. సో 1 kgకి ఇంగ్రీడియంట్స్ అండి, అంటే మనం గరం మసాలా చేసుకోవాలి కదా. సో ఇక్కడ వచ్చేసి నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి ఆవాలు, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ పావు టీ స్పూన్ మెంతులండి. ఇక్కడ వచ్చేసి ఒక 5-6 లవంగాలు, 4 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క. మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లారాక పొడి కొట్టుకోవాలి. ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ వేసుకున్నాము, అంటే ఆవాలు మెంతులు తప్పితే మిగిలినవి. ఎందుకంటే ఆవాలు మెంతులు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లో దించే ముందు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు మెంతులు వేసుకొని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇది కూడా నేను 1 kg అని చెప్పాను కదండి, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే విత్ బోన్ విత్ స్కిన్నే తీసుకుంటున్నాను, అంటే మరీ ఎక్కువేం కాదు, కొంచెం బాగుంటుంది. మనకు కావాలంటే బోన్లెస్ అన్నా తీసుకోవచ్చు. సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకుందాం. సో ఇది చల్లారాక మనము పౌడర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి గరం మసాలా. సో మనం 1 kg చికెన్కి ఇది సరిపోతుంది. అంటే మనము చికెన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం కల్లుప్పు తీసుకుంటున్నాను. కల్లుప్పు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా కరెక్ట్గా ఉప్పు పసుపు మన చికెన్ పట్టి మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు చికెన్ వేసుకుందాం. నేను ఏంటంటే 1 స్పూన్ కల్లుప్పు 1 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు చికెన్ వేసుకున్నాము. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి బోన్ ఉంటే బాగుంటుందండి చికెన్ పికిల్లో. సో ఇప్పుడు మనము ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని మంచిగా వాటర్ అంతా వచ్చేసి డ్రై అయ్యే వరకు సిమ్లో ఉడకపెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్గా చికెన్ని ఆయిల్లో ఫ్రై చేస్తారు, సో అలా చేస్తే అంత మంచి టేస్ట్ ఉండదు. సో ఇలా ఉడకబెట్టి ఫ్రై చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మనకి వాటర్ వస్తూ ఉంది కదా, సో ఇలా వాటర్ అంతా వచ్చి మంచిగా డ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాం. ఇదిగోండి